డొనాల్డ్ ట్రంప్, నికోలస్ మదురో ఒకరు అమెరికా అధ్యక్షుడు అనాలోచిత నిర్ణయాలతో మిత్రులను సైతం దూరం చేసుకుంటున్న టెంపర్ లీడర్, మరొకరు వెనిజులా ప్రెసిడెంట్. వన్స్ డిసైడ్ అయితే అమెరికాను కూడా లెక్క చేయని డేరింగ్ పర్సన్. అలాంటి ఇద్దరి మధ్య రీసెంట్ గా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు రియల్ వార్ గా మారబోతోంది. తాను శాంతి దూతగా ప్రకటించుకున్న ట్రంప్ తమ దేశ సరిహద్దుల్లో యుద్ధ విమానాలు, కరేబియన్ సముద్రంలో న్యూక్లియర్ సబ్మెరైన్లతో పాటు అత్యాధునిక యుద్ధ నౌకలు మోహరించాడు. ఇటు వెనిజులా ప్రెసిడెంట్ కూడా తక్కువేం కాదు. అమెరికాతో సాయుధ పోరుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశాడు. దీంతో వెనిజులా, అమెరికా మధ్య ఎనీ టైం వార్ అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇంతకు ఈ రెండు దేశాల మధ్య వివాదం ఏంటి? అమెరికా సైనిక సత్తాతో ఏమాత్రం సంబంధం లేని ఈ వెనిజులా ఏ ధైర్యంతో యుద్ధానికి సిద్ధమంటోంది? నికోలస్ మదురోకు మద్దతుగా పుతిన్ రంగంలోకి దిగబోతున్నారా? లెట్స్ వాచ్. అమెరికా, వెనిజులా మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు. F-35లు మోహరించిన ట్రంప్ వార్కు రెడీ అన్న మదురో. మదురో ఏ ధైర్యంతో అమెరికాతో యుద్ధానికి సై అంటున్నారు? సెప్టెంబర్ 2న కరేబియన్ సముద్రంలో జరిగిన దాడి ఇది. వెనిజులాకు చెందిన నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ దాడిలో 11 మంది మరణించారు. ట్రంప్ ఈ దాడిని ట్రెండీ అరగోవా కార్టెల్ పై నిర్వహించిన ఆపరేషన్ గా పేర్కొన్నారు. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. అంతేకాదు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ స్మగ్లింగ్ సంస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. నిజమేంటంటే, వెనిజులా ద్వారా రవాణా అయ్యే మాదక ద్రవ్యాలు కొలంబియన్ మాదక ద్రవ్యాల్లో కేవలం 5% మాత్రమేనని నివేదికలు తేల్చాయి. Gave us a little bit of a briefing, and you'll see. And there's more where that came from. We have a lot of drugs pouring into our country, coming in for a long time, and these came out of Venezuela and coming out very heavily from Venezuela. A lot of things are coming out of Venezuela, so we took it out, and you'll get to see that after this meeting is over. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా సైనిక బెదిరింపుల ద్వారా తమ ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తోందని ఆరోపించారు. సీన్ కట్ చేస్తే, వెనిజులా 45 లక్షల సభ్యుల బొలివేరియన్ నేషనల్ మిలీషియాను సన్నద్ధం చేసింది. ప్రజల్ని సైన్యంలో చేరాలని పిలుపునిచ్చింది. ఆ తర్వాతే అమెరికా, వెనిజులా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తకరంగా మారాయి. అమెరికా వెనిజులా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించింది. ఏకంగా 10 F-35 యుద్ధ విమానాలు, 8 యుద్ధ నౌకలు, 2000 మెరైన్లతో సహా 4000 మంది సైనికులు, ఒక అణు జలాంతర్గామి నిఘా విమానాలను కరేబియన్ సముద్రంలో సిద్ధం చేసింది. ఈ చర్యలను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించేందుకు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. కానీ డ్రగ్ కార్టెల్స్ పై మిలిటరీ స్ట్రైక్స్ సాగుతూ వెనిజులాపై దాడి చేయడమే అమెరికా లక్ష్యంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే నికోలస్ మదురో మళ్లీ సీన్లోకి వచ్చారు. falaz como que Irak tenía armas de destrucción masiva. Es mentira. Y se lo digo a la opinión pública estadounidense. Podremos tener diferencias en formas de pensar en lo filosófico, en lo político, en lo económico. Una mentira más para una guerra más fratricida ahora en Sudamérica y en el Caribe. అమెరికా చర్యలపై నికోలస్ మదురో తీవ్రంగా స్పందించారు. తమ చమురు సంపదను దోచుకునేందుకే ట్రంప్ కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. వెనిజులాను లక్ష్యంగా చేసుకుని 1200 క్షిపణులతో కూడిన 8 యుద్ధ నౌకలు, ఒక అణు జలాంతర్గామిని మోహరించారు. ఇది చాలా ప్రమాదకరమైన, అనైతికమైన ముప్పు అని అన్నారు. అమెరికా సైనిక ఒత్తిడితో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అందుకే మేం వెనిజులాలో పూర్తి సన్నద్ధత ప్రకటించామని మదురో వివరించారు. నికోలస్ ప్రభుత్వంపై కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను నడుపుతోందని ట్రంప్ ఆరోపించడంపైన స్పందించిన మదురో, మీరు ఏదైనా మాఫియా డోన్ కోసం చూస్తున్నట్లయితే వేరే చోటికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక యోధుడు, అతని వెనక నిలబడిన ప్రజలు, సాయుధ బలగాలు కనిపిస్తాయని కౌంటర్ ఇచ్చారు. అమెరికా చర్యల్ని మదురో 1962 క్యూబా మిస్సైల్ క్రైసిస్ తో పోల్చారు. మేము ఏ బెదిరింపులకు లొంగం. ఇది కేవలం వెనిజులాపై దాడి కాదు, మొత్తం ఖండంపై ఒత్తిడి. ఈరోజు మయామి మాఫియా వైట్ హౌస్, స్టేట్ డిపార్ట్మెంట్ ను స్వాధీనం చేసుకుందని మదురో తీవ్రంగా విమర్శించారు. అమెరికా మద్దతు ఉన్న ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరీనా మచాడో కూడా అధికార మార్పిడికి డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వెనిజులాలో యుద్ధ వాతావరణాన్ని పెంచుతున్నాయి.
నిజానికి అమెరికా వెనిజులా మధ్య వివాదం ఇప్పటిది కాదు. దాదాపు 26 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. 1999లో హ్యూగో చావెజ్ వెనిజులా పగ్గాలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడైన వెంటనే అమెరికాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే అమెరికా తిరుగుబాటుకు కూడా ప్రయత్నించింది. అయితే అది విఫలమైంది. అమెరికాను ఇబ్బంది పెడుతున్న కమ్యూనిస్టు భావజాలం విత్తనాలను చావెజ్ నాటాడని చెబుతారు. ఆ తర్వాత చావెజ్ అనేక సందర్భాల్లో అమెరికన్ అధ్యక్షులను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించాడు. వెనిజులా ప్రస్తుత అధ్యక్షుడు మదురో చావెజ్ శిష్యుడే. ఆయన 1999 నుండి 2013 వరకు చావెజ్ కు అత్యంత విశ్వసనీయ సహాయకుల్లో ఒకరు. ఆయన చాలా కాలం పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఉపాధ్యక్షుడు అయ్యారు. 2012లో చావెజ్ కు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణైనప్పుడు తనకేదైనా జరిగితే తదుపరి అధ్యక్షుడిగా మదురోను ఎన్నుకోవాలని ఆయన స్పష్టంగా చెప్పారు. 2013లో చావెజ్ మరణం తర్వాత మదురో తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఇటీవల మదురో ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్ సీజ్ చేసినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ తెలిపారు. వీటిలో 7 టన్నులతో స్వయంగా మదురోకు సంబంధం ఉందని పేర్కొన్నారు. వెనిజువెలా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని బాండీ వెల్లడించారు. మదురోను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాకు కింగ్ పిన్ గా అభివర్ణించారు. అమెరికాలో మాదక ద్రవ్యాల వ్యాపారం మదురో మద్దతుతో నడుస్తోందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆయనపై అక్రమ ఇరానియన్ వలసదారుల్ని అమెరికాకు పంపినట్లు కూడా ఆరోపణలు చేశారు. వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే మదురోపై $15 మిలియన్ రివార్డును ప్రకటించారు. తర్వాత బైడెన్ సర్కారు దానిని $25 మిలియన్ పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తుల్ని సీజ్ చేసింది. వీటిలో ప్రైవేట్ జెట్లు, 9 వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే 2020 మార్చిలో మదురోపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ లో కేసులు నమోదయ్యాయని, ట్రంప్ నాయకత్వం నుంచి మదురో తప్పించుకోలేరని బాండీ పేర్కొన్నారు. గత నెలలో మదురో అరెస్టుకు సహకరిస్తే $50 మిలియన్ అంటే మన కరెన్సీలో 430 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనిజులాతో ఎన్ని వివాదాలున్నా అమెరికా ప్రస్తుత చర్యలకు వన్ అండ్ ఓన్లీ రీజన్ చమురు నిక్షేపాలపై ట్రంప్ కన్నెయ్యడమే. వెనిజులా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. అమెరికా ఈ చమురు వనరులపై నియంత్రణ సాధించేందుకు మాదక ద్రవ్యాల ఆరోపణలను సాకుగా ఉపయోగిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అమెరికా వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 25% సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఇది ముఖ్యంగా చైనా, ఇండియాను లక్ష్యంగా చేసుకునే చర్యగా భావిస్తున్నారు. పైగా ఆ దేశంలో భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. మరోవైపు అమెరికా చర్యల్ని మెక్సికో, బ్రెజిల్, చిలీ వంటి దేశాలు ఖండించాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా అమెరికా చర్యలను దురాక్రమణగా పేర్కొన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పుతిన్ ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే నికోలస్ మదురోకు పుతిన్ బెస్ట్ ఫ్రెండ్. ఒక్కసారి పుతిన్ రంగంలోకి దిగారంటే పరిస్థితులు ఎలా అయినా మారిపోవచ్చు.